విష్ణు సహస్రనామంలో నిత్యము పఠిస్తూ ఉంటాం. దాని అర్థం ఏమిటంటే వ్యాస భగవానుడంటే సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి. ఆయన తన యొక్క తత్వాన్ని ప్రపంచానికి, లోకానికి, భక్తజనాలకి తెలియచేయటం కోసం వ్యాస రూపంలో వచ్చి అనేక వేదాంత ఉపనిషత్సారభూతమైనటువంటి బ్రహ్మసూత్రాలను రచించారు వ్యాస భగవానుడు. అటువంటి వ్యాస భగవానులు రచించినటువంటి బ్రహ్మసూత్రాలకు ఏమిటి అసలు నేర్చుకోవలసినటువంటివి, వినవలసినటువంటిది ఏముందండి? మనకేదైనా అవసరం ఉందా? మనకేదైనా పనికొచ్చేది ఉందా బ్రహ్మసూత్రాల్లో? మరి ఆయన భాష్యం రాశారు, శ్రీభాష్యం రాశారు, భాష్యకారులు అన్నారు, ఈయన కూడా రాశారు, భగవత్పాదుల వారు కూడా రాశారు, ఇంకా చాలామంది రాశారు కదా. దాంట్లో ఏమిటి ఉంటుంది ఈ బ్రహ్మసూత్రాల్లో అంటే, సాక్షాత్తుగా పరమాత్మ మనకు ఉపదేశించినటువంటి జ్ఞానం ఉంది. జనన మరణాలు అనేటటువంటివి పూర్వజన్మల యొక్క వాసనల చేత, కర్మల చేత మనకు ఏర్పడతాయి. ఈ సంసార సాగరంలో సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాం. మనందరం కూడా సుఖాలు వస్తూ ఉంటాయి, సంతోషపడతాం. దుఃఖాలు వస్తే కాసేపు బాధపడతాం, తర్వాత మళ్ళీ సుఖాలు రాకపోతాయి అనేటటువంటి జ్ఞానానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇటువంటి ఈ యాతన పోవాలి అంటే, ఈ చింత పోవాలి అంటే, ఈ జన్మకు వచ్చిన తర్వాత జంతువునాం నరజన్మ దుర్లభం, ఈ మానవ జన్మను స్వీకరించిన తర్వాత అసలు నిజమైనటువంటి జ్ఞానాన్ని ఏంటి పొందాలి, సంసార సాగరంలో పడిన జీవుడు ఉద్ధరింపబడేటటువంటి మార్గం ఏదైనా ఉన్నదా అనేది తెలియచేసేటటువంటిదే పరమాత్మ జ్ఞానం. అదే ఆధ్యాత్మిక చింతన. మనం దేవాలయానికి వచ్చి ఇక్కడ కూర్చొని అందరూ మహానుభావులైనటువంటి వారు, పెద్దలంతటి వారు ఎంతోమంది వస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు. ఎవరు చెప్పినా కానీ పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటేనే ఈ సంసార సాగరాన్ని నుంచి ఉద్ధరింపబడేటటువంటి మార్గం ఉంటుంది. పూర్వజన్మ కర్మలను నశింపచేసేటటువంటివి పరమాత్మ జ్ఞానానికి ఉన్నది. మన పూర్వజన్మ కర్మల వలన, కర్మ ఫలితాల వలన మనం అనేక బాధలు పడతాం, సుఖాలు పడతాం. కాబట్టి ఆ చింతన, ఆ వైరాగ్యం, ఆ యాతన పోవటానికి మా తోడ్పడేటటువంటివి బ్రహ్మసూత్రాలు. పరమాత్మ జ్ఞానం, పూర్తిగా పరమాత్మ జ్ఞానం ఉన్నది. ఈ బ్రహ్మసూత్రాలు 545 రాశారు వ్యాస భగవానుడు. 545 బ్రహ్మసూత్రాలు ఉన్నాయంటే పరమాత్మను గురించి వ్యాస భగవానుడు మనకిచ్చినటువంటి వరం. ఇవి 4 భాగాలుగా ఉన్నాయి. సమన్వయాధ్యాయం, అవిరోధాధ్యాయం, సాధనాధ్యాయం, ఫలాధ్యాయం. ఈ 4 భాగాలకు కలిపి బ్రహ్మసూత్రాలు అంటారు. వీటికి వ్రాసినటువంటి భాష్యమే శ్రీభాష్యం. అదే ఈయన భగవద్ రామానుజులు రచించినటువంటిది. ఆ తర్వాత ఈ వ్యాసుని తర్వాత బోధాయనాచార్యులు, ద్రవిడాచార్యులు ఇట్లాంటి చాలామంది మహర్షులు ఈ బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించారు. ఆ తర్వాత భగవద్ రామానుజులు దేశమంతా పర్యటించి ఈ బ్రహ్మసూత్రాలకు ఉండేటటువంటి వ్యాఖ్యానాలన్నీ చూసి ఇదేదో సరిగా లేదు, ఇంకా కొంచెం బాగా చెబితే బాగుంటుంది లోకానికి, మానవాళికి, వాళ్ళకు ఉపకారం చేసినటువంటి వాళ్ళమైతాము, అజ్ఞానంలో సంసార సాగరంలో పడి సుఖదుఖాలను అనుభవిస్తూ ఏ తీరానికో చేరలేక వేదన పడేటటువంటి వారికి ఇంకా కొంచెం మంచి జ్ఞానాన్ని మనం ప్రసాదించాలని కంకణం కట్టుకున్నటువంటి వారై ఆచేతి హిమాచలం పర్యటించారు. అన్ని వ్యాఖ్యానాలు చూశారు. చూసిన తర్వాత ఆయన ఆ బ్రహ్మసూత్రాలకి కాశ్మీర వ్యాఖ్యానం చేయటం కోసం కాశ్మీర దేశం వెళ్ళారు. అక్కడ కాశ్మీర దేశంలో శారదాపీఠం ఉన్నది. అక్కడ సరస్వతీ గ్రంథాలయం, సరస్వతీ భాండాగారం ఉన్నది. అందులో ఉన్నాయి ఈ బోధాయన సూత్రవృత్తి, ద్రవిడాచార్యుల వారి వ్యాఖ్యానం, అలాగే బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయని తెలిసి భగవద్ రామానుజులు కాశ్మీర దేశం వెళ్ళారు. అసలు భగవద్ రామానుజులకు ఒక ఇది ఉన్నది తత్వం. ఆయన సాక్షాత్తుగా ఆదిశేషుడు. ఆదిశేషుని యొక్క అవతారమే భూమండలానికి వచ్చింది. ఆదౌ జగదాధారశేష తదను సుమిత్రానందనవేష తదుపరి ధృతముసల హలముసల విశేష తదనంతరమభవద్గురురేష. మొట్టమొదట ఆదిశేషునిగా ఉండి నారాయణునికి పర్యంకమై ఆయన సేవ చేస్తూ, ఆ తరువాత తదను సుమిత్రానందన వేష లక్ష్మణస్వామిగా వచ్చారు. ఆ తర్వాత బలరామునిగా వచ్చారు. ఆ తర్వాత భగవద్ రామానుజులుగా వచ్చారు. ఎందుకు ఇక్కడ ఆదిశేషుని అంశగా మనం చెప్పుకుంటామంటే, ఆదిశేషుడు మహా విద్వాంసుడు,
బాగా బుద్ధి తెలిసినటువంటి వాడు, విద్యలన్నీ కూడా కూలంకషంగా నేర్చుకున్నటువంటి వాడు. పరమాత్మను పొగడాలి అంటే ఆదిశేషుడు అంటాడు, నా వల్ల కావటం లేదయ్యా, సహస్ర ఫణముల చేత నేను ఆయన్ని సేవ చేస్తున్నానే కానీ ఆయన్ని కీర్తించాలంటే నా 1000 నోళ్ళు చాలవు అని పరమాత్మ జ్ఞానం తెలిసినటువంటి వాడు ఆదిశేషుడు. కాబట్టి